ఈరోజు సమాజంలో చాలామంది ఏమంటూ ఉంటారంటే, యేసుక్రీస్తును నమ్ముకుంటే ఏం పోతాయి? కష్టాలు పోతాయి. పోతాయా? యేసుక్రీస్తుని నమ్ముకుంటే కష్టాలు పోతాయి, బాధలు పోతాయి, ఇబ్బందులన్నీ పోతాయి. కాబట్టి యేసు ప్రభుని నమ్ముకోండి అంటారు. ప్రభునందు దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనుషునిలో ఉన్నటువంటి పాపం తీయడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారండి. మరి యేసుక్రీస్తు ప్రభుల వారు నమ్ముకుంటే శ్రమలు రావు, కష్టాలు రావు, బాధలు రావు, నిందలు రావు అని ఒకవేళ అనుకుంటే, మరి అపోస్తలుడైన పౌలు గారికి ఎందుకు వచ్చాయండి? యేసును నమ్మక ముందు ఆయనకి ఏ కష్టాలు లేవు. యేసును నమ్మక ముందు ఆయనకి ఏ బాధలు లేవు. యేసును నమ్మక ముందు ఆయనకి ఏ కొలత కూడా లేదు. యేసును నమ్మిన తర్వాత అన్నీ వచ్చాయి, అవునా? కానీ యేసును నమ్మిన తర్వాత పవిత్రంగా జీవించాలనేటువంటి కోణంలోకి వచ్చిన తర్వాత ఆయనకి చాలా కష్టాలు ఎదురయ్యాయి. ఎన్ని కష్టాలు ఎదురైనా పౌలు గారు తీసుకున్న తీర్మానం ఏంటి అని అంటే, నేను బ్రతికుట క్రీస్తు, చావు అయితే లాభం. అంటే ఒక సత్య మార్గంలోకి వచ్చిన వాడి జీవితం ఎలా మారిపోద్ది అని అంటే, ఒక సత్య మార్గంలోకి వచ్చిన వాడి జీవితం ఎలాగైపోద్ది అని అంటే, బ్రతికితే దేవుని కొరకు బ్రతుకుతాను, చేస్తే దేవుని కొరకు చచ్చిపోతాను, మళ్ళీ వెనక్కి తిరిగి చూడను అనేటువంటి బలమైన సాధనంగా వాడబడే విధంగా తయారవుతారండి. తెలుసా? అందుకే పౌలు తన నోట నుండి వచ్చిన మాట ఏంటి అంటే, బ్రతికితే క్రీస్తు కొరకే, చచ్చిపోయినా లాభమే. మీరు ఎన్ని చెప్పండి, క్రీస్తును మాత్రం వదలను. మీరు ఎన్ని చెప్పండి, క్రీస్తు పరిచర్య చేయకుండా నేను మానను. చూసారా? అందుకే అంత బలంగా నిలబడ్డాడు కనుకనే ఆయన ఏమన్నాడంటే, నేను క్రీస్తును పోలి నడుచుకునేలాగా మీరు నన్ను పోలి నడుచుకోండి. ఏమండి, బైబిల్ గ్రంథంలో ఒక భక్తుడికి చాలా కష్టాలండి. భూమి మీద అన్ని కష్టాలు ఎవరికి రావండి, నాకు తెలుసు. ఆ భక్తుడు ఎవరు ఈరోజు మనం ఆలోచించేద్దాం. బైబిల్ గ్రంథంలో ఆ భక్తుని మనం చూడగలిగితే, యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. ఊజు దేశమునందు యోబు అను ఒక మనుష్యుడుండును, అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. ఎవరంటే ఇతను? చెడుతనమును విసర్జించిన వాడంట. ఇతడు ఏ దేశంలో ఉన్నాడంట? ఊజు దేశమునందు ఒక్క మనుష్యుడుండును అంటున్నాడు. అంటే ఊజు దేశమందు ఒక్క మనుష్యుడు ఉన్నాడా? ఒక్క మనుషుడు ఉన్నాడా? చాలామంది ఉన్నారండి. ఊజు దేశమందు చాలామంది ఉన్నారు, కానీ ఆ ఊజు దేశమందు యథార్థవంతుడు ఒక్కడే ఉన్నాడంట. మీకు అర్థమైందా? ఊజు దేశమందు చాలామంది ఉన్నారు, కానీ ఆ ఊజు దేశములో యథార్థవంతుడు ఒక్కడే ఉన్నాడంట. ఆయన పేరు ఏంటంట? యోబు. అర్థమవుతుందా? ఈ యోబు అనే ఒక భక్తుడి గురించి దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసండి? ఈ ఊజు దేశమందు ఉన్నటువంటి ఈ భక్తుడు, ఈ ఊజు దేశమందు ఉన్నటువంటి యథార్థవంతుడు, ఈ ఊజు దేశమందు ఉన్నటువంటి ఈ భక్తుడికంట ప్రపంచంలో ఎవరికి రాని కష్టాలు వచ్చి పడ్డాయంట. ఏంటి, ఇంత భక్తుడికినా? అవును. ఇంత యథార్థవంతుడికినా? అవును. ఏంటి, ఆయన గురించి దేవుడు ఏం చెప్తున్నాడు చూడండి. ఊజు దేశమందు యోబు అని ఒక మనుష్యుడును, అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడినై మళ్ళీ దేవుని యందు భయము భక్తి కలిగినటువంటి వ్యక్తి అంట. దేవుని యందు ఎలా ఉన్నాడంటే ఈయన భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. చెడుతనం జోలికి పోయినవాడు కాదంట. చెడు చేసి ఆనందించిన వాడు కూడా కాదంట. ఈరోజు మనుషులు చూడండి, చెడునందు ఆనందించిన వారు ఉంటారు, చెడు చేసి ఆనందించిన వారు ఉంటారు, చెడుతో సంతోషించిన వారు ఉంటారు, చెడుతో వారి జీవితాన్ని ముందుకు కొనసాగించుకున్న వారు ఉంటారు. కానీ ఇక్కడ ఈ భక్తుడు చెడుతనమును విసర్జించిన వాడు. దేన్ని విసర్జించిన వాడు? చెడుతనమును విసర్జించిన వాడు. నెక్స్ట్ ఆయన గురించి రాయబడిన క్వాలిటీస్ ఏంటంట? 2వ వచనం. అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగిరి. రాయ్ శ్రీకాంత్ కూర్చో. వాక్యం జరిగేటప్పుడు ఎందుకు అటు ఇటు తిరుగుతావు? రాయ్, విను, వాక్యం విను. బైబిల్ అది
బైబిల్ చదువు. యోబు గ్రంథం 2వ అధ్యాయం చదువు. యోబు గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం చదువు. యోబు గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం చదువు. యోబు గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం ఏమంటున్నాడు? అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను, అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగిరి. మొత్తం ఎంతమంది సంతానం ఆయనకి? 10 మంది సంతానం. 7 కుమారులు 3 కుమార్తెలు. 7 కుమారులు 3 కుమార్తెలు. 7 + 3 ఎంత? మరి చదువుకున్నారు కదా, కొల్లి మేత కిందకి వెళ్తున్నారు ఏంటి ఏంటి? అతనికి 7 కుమారులను 3 కుమార్తెలు. మొత్తం ఎంతమంది అండి? 10 మంది సంతానం. ఈ 10 మంది సంతానము ఇంకా ఆయనకి ఏమేమి ఉన్నాయంటున్నాడు చెప్తున్నాడు చూడండి. ఆస్తులు. అతనికి 7,000 గొర్రెలను, 3,000 ఒంటెలను, 500 జతల ఎడ్లను, 500 ఆడగాడిదలను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా నుండును గనక తూర్పు దిక్కు జనులందరిలో అతడు గొప్పవాడిగా నుండును. తూర్పు దిక్కు జనులందరిలో ఆయన ఎలా ఉన్నాడట? గొప్పవాడండి. ఎంత ఆస్తి అంటే ఆయనకి మేకలు ఉన్నాయంట, గాడిదలు ఉన్నాయంట, ఎద్దులు ఉన్నాయంట, గొర్రెలు ఉన్నాయంట, చాలా ఆస్తి ఉందంట. ఎంత ఆస్తిపరుడంటే తూర్పు దిక్కు, అర్థమవుతుందా? ఆ తూర్పు దిక్కున ఉన్నటువంటి జనులందరిలో బహు ఆస్తిపరుడంట. ఏమేమి చదువుకున్నారు చెప్పండి? ఏమేమి చదువుకున్నారు? ఫస్ట్గా ఆయన గురించి మనం చదువుకున్న విషయాలు ఏంటి అని అంటే, ఆయన దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనమును విసర్జించిన వాడు, యథార్థవంతుడు, న్యాయవంతుడు, 10 మంది సంతానం కలిగిన వాడు. ఇంకా ఆయనకు పనివారంటే కొదువు లేదు, పనివారు చాలామంది ఉన్నారు. తూర్పు దిక్కు దేశములో ఆయన ఎలాంటి వాడంట? ఐశ్వర్యవంతుడంట. అర్థమవుతుందా? ఈ ఐశ్వర్యవంతుడి జీవితం ఏమవుతుందో ఒకసారి మన కిందకి వెళ్ళి చూడగలిగితే చూడండి. 4వ వచనం. అతని కుమారులందరూ వంతులు చొప్పున అనుదినము ఒకరు తమ ఇండ్లలో విందు చేయునై కూడినప్పుడు తమ 3 అక్క చెల్లెండ్రులు తనతో కలిసి అన్నపానలు పుచ్చుకొనవలెను. వారిని పిలుచుచూ వచ్చిరి. ఇక్కడ ఒక క్రమ పద్ధతి కూడా నేర్పిస్తున్నాడండి తండ్రి. అన్నం తినే విషయంలో కానివచ్చు, ఇంట్లో వ్యవహార విషయంలో కానివచ్చు, ఒక క్రమ పద్ధతి నేర్పిస్తున్నాడు. అలా నేర్పిస్తుండగా వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులను పిలిచి, తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తమై దహన బలి నరిపించుచు వచ్చును. వారి గురించి ఏం చేస్తున్నాడంట? ఒకవేళ నా కుమారులు కానివచ్చు, నా కుమార్తెలు కానివచ్చు, ఒకవేళ దేవుని విషయంలో హృదయంలో కూడా ఒకవేళ పాపం చేస్తున్నారేమో అని అనుకొని ఆయన ఎప్పుడు లేస్తున్నాడంట? అరుణోదయమున అంటే ఉదయమున. అరుణోదయమున అంటే సూర్యుడు ఉదయించక ముందే. అర్థమవుతుందా? అరుణోదయమున అంటే సూర్యుడు ఉదయించక ముందే, లేదంటే సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు ఆయన లేచి ఏం చేస్తున్నాడంట? దహన బలులను పాప క్షమాపణ నిమిత్తం, అంటే వారు హృదయంలో ఒకవేళ దేవుని దూషించే పాపం ఒకవేళ చేస్తున్నారేమో అని చెప్పేసి ఏం చేస్తున్నాడంట? వారి గురించి పాప క్షమాపణ నిమిత్తం బలులు నడిపిస్తున్నాడంట. ఎంత గొప్ప తండ్రి అండి! అవునా? చాలా గొప్ప తండ్రి, గొప్ప ఉన్నతమైనటువంటి ఆలోచనలు కలిగినటువంటి తండ్రి. ఏమండి? అలాగ చేస్తూ ఇంకా ఏం జరుగుతుందో చూడండి. 6వ వచనం. యోబు నిత్యము అలాగనే చేయించుండను. యోబు నిత్యం అంటే ఏదో ఈరోజు లేచాను కదా రేపు పొద్దున్న నేను లేవను అనే విధంగా లేడంట. యోబు నిత్యం ఏం చేస్తున్నాడంట? ఉదయాన్నే లేస్తున్నాడంట, వారిని ప్రభు ముందు నిలబెడుతున్నాడంట. వరే ఏమన్నా మీరు ఈరోజు ఏమన్నా దేవుని గురించి తప్పుగా ఆలోచించారా? దేవుని గురించి కానివచ్చు, లోకంలో కానివచ్చు ఏమైనా తప్పుడు పనులు చేశారా? అదే లేవండి. ఇగో మీ హృదయంలో ఒకవేళ పాపం ఉన్నదా, ఆ పాపం నిమిత్తమే మీరు దేవుని ఎదుట పశ్చాత్తాపం పడండి. అలా పశ్చాత్తాపం పడితే మీరు ఏం చేయండి? ప్రభు సన్నిధిలో మోకాలు వేయండి. మీకోసం నేనేం చేస్తాను?
పాప పరిహారార్థమై బలి పశువులు మీ కొరకు నేను వధిస్తాను అని ప్రతిరోజు చేస్తున్నాడంట. ఎన్ని రోజులు చేస్తున్నాడు? ప్రతిరోజు. ఎంతమంది ఆయన పిల్లలు? ఎంతమంది? 10 మంది పిల్లలు. ఈ 10 మంది పిల్లల్ని ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా అండి? ఆయన డ్యూటీ ఎల్లా ఏంటో తెలుసా? ఆయన వీళ్ళందరికంటే ముందు లేచి వారందరిని లేపి ప్రభు సన్నిధిలో మోకాళ్ళు వేయించి ప్రభు సన్నిధిలో వారి నిమిత్తం పాప పరిహారార్థ నిమిత్తం బలి పశువులు వధిస్తున్నాడంట. మనకు ఒక పిల్లోడు అంటే వాడిని లెగ్గొట్టుకోలేము మనం. అవునే కదా? అవునా? మనకు ఒక పిల్లోడు అంటే వాళ్ళని లెగ్గొట్టుకోలేము. వాళ్ళని లెగ్గొట్టుకొని మోకాళ్ళు వేయించి వాడితో ప్రేయర్ చేయించలేము మనం. మనకు ఒక పిల్లోడు అంటే వాడిని ప్రభు సన్నిధిలో సక్రంగా నడిపించుకోలేము మనం. కానీ ఇక్కడ 10 మంది పిల్లల్ని ఎంతగా సాగుతున్నాడు అంటే యోబు అందుకండి యథార్థవర్తుడును నీతిమంతుడై ఉన్నాడని ఎందుకు రాయబడింది అంటే, దేవుడిచ్చిన గర్భఫలాలను దైవ సన్నిధిలో ఎలా పెంచాలో నేర్చుకున్నాడు యోబు. తెలుసా? 10 మంది పిల్లల్ని లెగ్గెట్టుకోవాలి. లెగ్గెట్టుకున్నారే ప్రభు సన్నిధిలో మోకాళ్ళు వేయండి. ఆ మోకాళ్ళు వేసారా? ఇదిగో ఎవరైనా సరే మీ హృదయంలో ప్రభువుని గురించి కానివచ్చు, మీ ఆలోచనల విషయంలో కానివచ్చు, మీరు ఒకవేళ చెడిపోయిన వారైతే ప్రభు సన్నిధిలో మోకాళ్ళు వేసి పాప క్షమాపణ నిమిత్తం మీ అందరి వరకు నేనేం చేస్తాను? పాప పరిహారార్థమై బలి పశువుల్ని వధిస్తాను. ఎంత చక్కటి తీర్మానాలండి ఆ తండ్రికి. ఏమండి? ఇంత గొప్పగా న్యాయ విధులను పాటిస్తున్నాడు ఎవరు చెప్పండి? యోబు. ఒకటి, చెడుతనమును విసర్జించాడు. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, ఎవరికి అన్యాయం చేసిన వాడు కాదు. అలాగని దేవుడిచ్చిన పిల్లలను గాలికి వదిలేసిన వాడు కాదు. దేవుడిచ్చిన పిల్లలు మళ్ళీ దేవునికే పవిత్రంగా ప్రతిష్టపరిచే గొప్ప ఆలోచనటువంటి ఈ వ్యక్తికి ఎంత కష్టం వచ్చింది తెలుసా? ఏమండి? ఇంత యథార్థవంతుడికి, ఇంత న్యాయవంతుడికి, ఇంత చక్కగా దేవుని ఎదిగేవాడికి ఎలాంటి కష్టం వచ్చిందంటే ప్రపంచం అంతా ఊసెట్టుకుంటే కష్టం వచ్చింది. ఊసెట్టుకోవడం అంటే తెలుసా? ప్రపంచం అంతా మాట్లాడుకుంటే కష్టం వచ్చిందంట. మరి యోబు అనోడు నిజంగా ఎలాంటి వాడు తెలుసా? వాడు యథార్థవంతుడైతే యథార్థవంతులు దేవుడు ఏం చేయడు? పాడు చేయడురా. కానీ యోబు పాడైపోయాడు అంటే నిజంగా వీడు తప్పు చేశాడు అని మాట్లాడుకున్నారండి ఆ రోజు. తప్పు చేశాడంటారా యోబు? ఏమండి? చూడండి, ఆ కిందకు వచ్చేసరికి యోబు జీవితం ఏమైపోతుందో మనం చూడగలిగితే, దేవదూతలు యెహోవా సన్నిధిని నిలిచుటకే వచ్చిన దినం ఒకటి తటస్థించును. ఆ దినమున అపవాది యగువాడు వారితో కలిసి వచ్చును. యెహోవా నువ్వు ఎక్కడి నుండి వచ్చితివని వానిని అడగగా, అపవాదిగాడు అంటున్నాడు, భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంసరించుచు వచ్చితినని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చును. యెహోవాకు ఏమిస్తున్నాడంటే వాడు, నువ్వు ఎక్కడి నుండి వచ్చావు అని దేవుడు అడుగుతాడు. అంటున్నాడంట, భూమి మీద అటు ఇటు, ఏంటి తూర్పు నుండి పడమరకి, పడమర నుండి ఉత్తరానికి, ఉత్తరం నుండి దక్షిణానికి నేనేం చేస్తున్నాను? తిరుగుతున్నాను. భూమి మీద నలుదిక్కులు నేను తిరుగుతున్నాను, నలుదిక్కులు నేను సంచరిస్తున్నాను, నలుదిక్కులు మనుషులందరినీ కూడా నేను ఏం చేస్తున్నాను? అబ్జర్వేషన్ చేస్తున్నాను అని చెప్పాడండి. ఎవరికి? దేవుడికి చెప్పాడు. దేవుడికి చెప్పినప్పుడు దేవుడు ఏమంటున్నాడు ఒకసారి చూడండి. అపవాది గారితో 8వ వచనం, అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా అన్నాడు. ఏమన్నాడు? నువ్వు తూర్పు నుండి దక్షిణముకు, దక్షిణం నుండి పడమరకు, పడమర నుండి ఏమండి నువ్వు నలుదిక్కులు తిరుగుతున్నాను అంటున్నావు కదా. అయితే నలుదిక్కులు తిరుగుతున్నావన్న నీవు, ఇదిగో ఊజు దేశమందు యోబు అని ఒక మనుషుడు ఉన్నాడు. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, నా యందు భయభక్తులు కలిగిన వాడు. ఆ మనుషుడి గురించి నువ్వు ఆలోచించేవా అని అడిగాడండి. ఏమన్నాడు దేవుడు? ఆ మనుషుడి గురించి నువ్వు ఆలోచించేవా అన్నప్పుడు వాడు ఏమంటున్నాడు చూడండి. అందుకు యెహోవా, నీవు నా సేవకుడని యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడు ఎవడనూ లేడు. ఏమి సర్టిఫికెట్ ఇచ్చాడండి దేవుడు? భూమి మీద అతని వంటి వాడు ఎవడనూ లేడు అంటే వండర్ఫుల్. ఎందుకు ఎవడనూ లేడు అని దేవుడు అంత సర్టిఫై చేసాడు అని అంటే, అవును, అతడు క్యారెక్టర్లో యథార్థవంతుడు,
చేసే సేవా గుణాల్లో న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, దేవుడిచ్చిన పిల్లల్ని దేవుని కొరకు ప్రతి ఉదయమున లేచి మోకాళ్ళు వేయించి దేవుని కొరకు పశ్చాత్తాపం పడమని వారి కొరకు వారిని ఏం చేస్తున్నాడు తెలుసా? పవిత్రపరుస్తూ దేవుని సన్నిధిలో పంచుతున్నాడండి. అందుకే ఇన్ని క్వాలిటీస్లో దేవుడిని చేశాడు. ఎవరు? యోబు. అందుకే అతని వంటి వాడు భూమి మీద ఎవడూ లేడు అన్నాడు. ఏమి వండర్ఫుల్ సర్టిఫై అండి ఇది. ఎవరైనా ఇవ్వగలరా? ఏమండి, యోబు అనే మనుషుడి గురించి దేవుడు ఎందుకు ఇంత కనాకండిగా ఇంత పర్టికులర్గా చెప్తున్నాడంటే యోబు క్యారెక్టర్ అంత అమోఘం, అంత గొప్పది, అంత అద్భుతమైనది. ఏమండి, ఆయన గురించి అంటున్నాడు. ఏమంటున్నాడు? యోబు అనేటువంటి మనుష్యుడు లాంటి మనుష్యుడు భూమి మీద ఎవడూ లేడు, భూమి మీద అతని వంటి వాడు ఎవడనూ లేడు అని అడగగా అపవాది యోబు ఊరకయే దేవుని యందు భయభక్తులు కలవాడు ఆయన అంటున్నాడు. ఏమంటున్నాడు అని అన్నప్పుడు, దేవుడు అన్నప్పుడు అపవాది గడు ఏమంటున్నాడు తెలుసా? యోబు గురించి అంత గొప్పగా చెప్తున్నావు కదా నువ్వు, యోబు గురించి అంత గొప్పడని చెప్తున్నావు కదా నువ్వు, యోబు లాంటి మనుషుడు ఎవడనూ లేడని నువ్వు చెప్తున్నావు కదా, అయితే యోబుని యందు ఊరకయే భయభక్తులు కలిగి ఉన్నాడా అని అడుగుతున్నాడండి. అంటే అర్థం ఏంటో తెలుసా? మనుషులంట ఊరకయే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండరంట. అంటే ఇది అపవాదిగడి ఆలోచన. అర్థమవుతుందా? మనుషులంట దేవుని యందు ఊరకే భయభక్తులు కలిగి ఉండరంట. ఏదైనా జరిగితే నమ్ముతారంట, ఏదైనా ఆస్తి వస్తే నమ్ముతారంట, ఏదైనా వారి జీవితంలో జరిగితే మెరాకిలు నమ్ముతారంట. అదే అంటున్నాడు ఇక్కడ. ఏమంటున్నాడు తెలుసా? యోబు ఊరకయే నీ యందు భయభక్తులు కలిగి ఉన్నాడు అనుకుంటున్నావా? కాదు. నువ్వు అతనికి ఏమిచ్చావు తెలుసా? నువ్వు అతనికి తరగని ఆస్తి ఇచ్చావు, తరగని సంపద ఇచ్చావు, సంతానాన్ని ఇచ్చావు, పనివారినిచ్చో, ఊజు దేశంలందు 1 ఆఫ్ ద నెంబర్గా ఉండే ఆ గొప్ప సిరి సంపదలు ఇచ్చావు, కనుకనే నీ యందు భయభక్తులు కలిగి ఉన్నాడు అంటున్నాడు. చూసారా? అండ్ మనుషులు కూడా అలాగ ఉన్నారండి. అపవాదిగాడు అలాంటి పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నాడంటే ఈరోజు మనుషులు అలాగ ఉన్నారు తెలుసా? చూడండి ఏమంటున్నాడు వాడు. ఏమంటున్నాడు? నువ్వు అతని ఇంటి వారికి చూడండి వాడు ఏమంటున్నాడు అని అడగగా అపవాది యోబు ఊరకయే దేవుని యందు భయభక్తులు కలవాడాయన, నీవు అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచి వేసేదివు కదా. చుట్టూ కంచి వేసేదివు కదా అంటే అర్థం ఏంటి? ఆయన ఆస్తి పాడైపోకుండా కాపాడుతున్నావు, తన పిల్లలు పాడైపోకుండా కాపాడుతున్నావు, తన పనివారు పాడైపోకుండా కాపాడుతున్నావు, తనకున్న సర్వ సంపద పాడైపోకుండా నువ్వేం చేస్తున్నావు? కంచి అంటే ఏంటి తెలుసా? దేవదూతల సంరక్షణలో తన కుటుంబాన్ని నువ్వేం చేస్తున్నావు? కాపాడుతున్నావు. దేవదూతల సంరక్షణలో తనకున్న లాభప్రాప్తి నువ్వు అభివృద్ధి చేస్తున్నావు. దేవదూతల సమక్షంలో అతనికి ఉన్నటువంటి ఆస్తి నువ్వు అభివృద్ధి చేస్తున్నావు. అందుకే యోబుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు అంటున్నాడండి. తెలుసా? అలాగన్నప్పుడు దేవుడు ఏమంటున్నాడు చూడండి. నీవు అతని చేతి పనిని దీవించి ఉండు చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించినది. ఏమంటున్నాడు తెలుసా? నువ్వు అతని చేతి పనిని దీవిస్తున్నావు. అవునండి, దేవుడు దీవిస్తాడు, యథార్థవంతులు దీవిస్తాడు, న్యాయవంతులు దీవిస్తాడు. దేవుని యందు నమ్మిక ఉంచిన వారిని ఆయన ఏం చేస్తాడు? దీవిస్తాడు. దీవించడా? యథార్థంగా నువ్వు కష్టపడకు, యథార్థము ఎదుటివాడి సంపద మీద ఆలోచనలు చేయకుండా, ఎదుటివాడి వ్యాపారాల మీద ఆలోచనలు చేయకుండా, ఎదుటివాడిని దోచేసుకోవాలన్న దుర్మార్గమైన ఆలోచనలు లేకుండా నీ చేతుల కష్టార్జితం మీద నువ్వు నిలవబడు. అది కూడా దేవునికి ఇష్టమైనదే ఉండాలి, దుర్వ్యాపారాలు కాదు. మళ్ళీ దుర్వ్యాపారాలు అంటే తెలుసా? ఒకరిని పాడు చేసే వ్యాపారం అయి ఉండకూడదు. అర్థమవుతుందా? అది మొత్తి పదార్థాలు కానివచ్చు, అది మద్యం కానివచ్చు, ఇంకా అది డ్రగ్స్ కానివచ్చు, ఇంకా అది ఏదైనా కానివచ్చు. ఇలాంటివి కాకుండా ప్రజలకు ఉపయోగపడే వ్యాపారం నువ్వు ఏం చేసుకున్న యథార్థంగా అది దేవుడు దీవిస్తాడు ఖచ్చితంగా. యోబు ఇక్కడ చేస్తున్న పని ఏంటి? దేవుని యందు భయభక్తులు కలిగి తన వ్యాపారాలన్నిటినీ కూడా దేవుని చక్కగా చేసుకుంటున్నాడు. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడంటే అతన్ని చూడండి, ఆడే అంటున్నాడు అపవాదిగాడు, నువ్వు అతని చేతి పనిని దీవించి ఉండు చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించి ఉన్నది. నువ్వు అతని చేతి పనిని దీవించావు. అందుకని నేను ఎప్పుడు ఎవరికైనా సరే చెప్పేది ఒకటి చెప్తాను, కష్టపడండి, ప్రతిఫలాన్ని అభివృద్ధి చేసేవాడు దేవుడే అంటాను. కష్టపడండి,
రమ్మీలాడి సంపాదించడం కానివచ్చు, లేదంటే ఇంకో విధంగా అది ఉండదరా. ఇది భవిష్యత్. ఒకడు ఉసురు పోసుకున్నది ఏది కూడా ఉండదు. ఒకటి కన్నీటి కూడి తినే ధనం ఏది కూడా ఉండదు. ఒకటి రక్త మాంసాలు అమ్ముకుంటే ధనం ఏది కూడా ఉండదు. ఒకటి ఆరోగ్యంతో వ్యాపారం చేసే ధనం ఎప్పుడు కూడా ఉండదు. ఇది దేవుని శాపం. అందుకే దేవుడు యథార్థంగా చెప్తాడండి, నీ చేతుల కష్టార్జితం నేనేం చేస్తాను, అభివృద్ధి చేస్తాను. కష్టపడమ్మా, నువ్వు ఎవరివైనా సరే కష్టపడు, నీ చేతుల కష్టార్జితం నేను అభివృద్ధి చేస్తాను. అందుకని కష్టపడడానికి ఇష్టపడతానండి నేను ఎప్పుడు కూడా. ఎవరిది పాడు ఏదో దుర్వ్యాపారాలు చేసి సంపాదించాలి, షార్ట్ కట్లు ఏదో ఎక్కువ సంపాదించాలి, ఇదేం ఉండదు. మట్టి జాయిగానే ఎక్కుదాం. లేట్ అయినా సరే ఒక స్థితిలో దేవుడు ఉంచుతాడు. ఇది జ్ఞానం. ఒకసారి ఎదిగేయాలని కూడా పడిపోతావు, ఒకసారి ఎక్కేయాలనుకుంటే దిగడం తెలియదు. ఆ తర్వాత ఏమండి ఎలా దిగుతావు? అది దేవుడు చెప్పిన ఫార్ములా ఏంటంటే, నీ చేతుల కష్టార్జితం నేను అభివృద్ధి చేస్తాను, కష్టపడు అని చెప్పాడు యోబుకి. యోబు యథార్థంగా కష్టపడ్డాడు. కష్టపడిన దాన్ని బట్టి ఆయనకి ఏమొచ్చిందంట, ఘనత వచ్చిందంటే. ఎలాంటి ఘనత ఇది? ఎలాంటి ఘనత? నీవు అతని చేతి పని దీవించి ఉండు చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించను. ఆ దేశంలోని గొప్ప పేరు తెచ్చుకున్నాడంట. ఆ దేశంలోని వన్ ఆఫ్ ద నెంబర్ ఎవరు అంటే, ఊజు దేశం మంది యోబు అని ఒక మనుషుడు. ఆస్తి విషయంలో నెంబర్ 1, అంతస్తు విషయంలో నెంబర్ 1, క్యారెక్టర్ విషయంలో నెంబర్ 1, పిల్లల పంచుకునే విషయంలో నెంబర్ 1, అన్ని విషయాల్లో కూడా నెంబర్ 1 అనేటువంటి స్థాయికి పోయాడంట. ఇదంతా చూసాడు. ఏమంటున్నాడు అని అంటే, నువ్వు అతను అన్ని విధాలుగా దీవించావు, అయినను నీవు ఇప్పుడు నీ చెయ్యి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తిని ఎడల అతడి నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవునని యెహోవాతో అనగా. వాడు ఏమంటున్నాడు తెలుసా? అతనుకున్న సమస్త సమృద్ధిని అతని ఎదుటి నుంచి తీసేస్తే అతడు నీ ముఖం ఎదుటికి వచ్చి నిన్ను దూషించి ఏమవుతాడు తెలుసా? వెళ్ళిపోతాడు అంటున్నాడు. దేవునికి పరీక్ష పెట్టాడు, దేవునికి సవాలు చేశాడు. ఏమంటున్నాడు తెలుసా? అంటే మనుషుల నైజం ఏంటో అపవాదిగాడు తెలుసా అండి? మీకు తెలుసా? మనుషుల నైజం ఏంటో అపవాదిగాడు తెలుసు. మనుషులు ఎలాంటి వారు, మనుషుల యొక్క క్యారెక్టర్ ఏంటో అపవాదిగాడు తెలుసు. ఏమంటే ఈరోజు పెడతామంటే వస్తారు, పెడితే అమ్మ అంటారు, పెట్టకపోతే బొమ్మ అంటారు. తెలుసా మీకు? పెడితే అమ్మ అంటారు, పెట్టకపోతే బొమ్మ అంటారు. పెడితే ఆరాధిస్తారు, పెట్టకపోతే దూషిస్తారు. పెడితే మంచోడు అంటారు, పెట్టకపోతే చెడ్డోడు అంటారు. ఈ మనుషుల యొక్క నైజం వాడికి తెలుసు కనుకనే వాడు ఏమంటాడు తెలుసా? అయితే ఆయన ఎదుటి ఉన్న సమస్త సమృద్ధిని తీసేయి. యోబు గొప్పోడు అంటున్నావు కదా, యోబు నీతిమంతుడు అంటున్నావు కదా, యోబు సత్యవంతుడు అంటున్నావు కదా, యోబు యథార్థవంతుడు అంటున్నావు కదా, భూమి మీద అలాంటి వాడు ఇంకెవడు లేడు అంటున్నావు కదా. అయితే వాడే నిన్నేం చేస్తాడు? దూషిస్తాడు. ఎప్పుడు? ఆయనకు ఉన్న సమృద్ధిని అంతా నువ్వు తీసేస్తే ఆయన నిన్నేం చేస్తాడంట? దూషిస్తాడు అని. ఎవరు సవాల్ చేస్తున్నారండి? ఎవరు సవాల్ చేస్తున్నారు? అపవాదిగాడు సవాల్ చేస్తున్నాడు. ఏమని? 11వ వచనం, అయినను నీవు ఇప్పుడు నీ చెయ్యి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తిని ఎడల అతడి నీ ముఖమును ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును అని యెహోవాతో అనగా. యెహోవాతో అంటున్నాడండి. అతన్ని ఎందు భయభక్తులు కలిగి ఉన్నాడంటే నువ్వేమిచ్చావు? ఆస్తి ఇచ్చావు. అతన్ని ఎందు భయభక్తులు కలిగి ఉన్నాడంటే ఏమిచ్చావు? 10 మంది పిల్లలు ఇచ్చావు. అతన్ని ఎందు భయభక్తులు కలిగి ఉన్నాడంటే ఏమిచ్చావు? 1 ఆఫ్ ద నెంబర్గా దేశంలో నువ్వు నెంబర్ 1 స్థానాన్ని ఇచ్చావు. కాల్దించరా, ఇచ్చావు. ఇన్ని ఇచ్చావు కనుకనే నీ ఎందు ఎలా ఉన్నాడు? భయభక్తులు కలిగి ఉన్నాడు అంటున్నాడు. అలాగన్నప్పుడు దేవుడు ఏ నిర్ణయం తీసుకున్నాడు చూడండి. యెహోవా మాట్లాడుతున్నాడు. దేవుడు సర్వోన్నతుడైన దేవుడు మాట్లాడుతున్నాడు అపవాదిగాడితో. ఏమని మాట్లాడుతున్నాడో ఒకసారి చూడండి. యెహోవా, ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వశమునే ఉన్నది, అతనికి మాత్రము ఏ హానియు చేయకూడదని అపవాదికి సెలవేగా వాడు యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళను. అధికారం ఇచ్చేసాడండి. ఏమని అధికారించాడు తెలుసా? అతని ఆస్తి అంటున్నావు కదా, అంతస్తు అంటున్నావు కదా, పిల్లలు అంటున్నావు కదా, వ్యాపారాలు అంటున్నావు కదా, పనివారు అంటున్నావు కదా, ఇదిగో 1 ఆఫ్ ద నెంబర్ 1గా నేను నింపేశాను, ప్రపంచ దేశాల్లో ఆయనే నెంబర్ 1గా నేను ఉంచాను అంటున్నావు కదా. అయితే ఆయన నీ ముందే ఉన్నాడు కదా, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. అయితే 1 కండిషన్ ఏంటి?
ఆయన ప్రాణమును నువ్వు ముట్టుకోకూడదు. ఆయన ప్రాణమును ముట్టుకోకు. నువ్వు ఏ విధంగా పరీక్షిస్తావు పరీక్షించు. నువ్వు అంటున్నావు కదా, ఆస్తి ఇచ్చేసాను కాబట్టి నా మీద నమ్మకం ఉన్నాడు అంటున్నావు కదా, పిల్లల్ని ఇచ్చాను కాబట్టి నా మీద నమ్మకం ఉన్నాడు అంటున్నావు కదా, గొర్రెలు ఇచ్చాను కాబట్టి నా మీద నమ్మకం ఉన్నాడు అంటున్నావు కదా, అదిగో ఆస్తి పాస్తులను అంతస్తున్న ఐశ్వర్యాన్ని అంతటిని ఇచ్చాను కాబట్టి నా మీద నమ్మకంగా కలిగి ఉన్నాడు అంటున్నావు కదా, అయితే వాటన్నిటిని తీసే నీకు అధికారం నేను ఇస్తున్నాను. నా మీద నమ్మకం ఉన్నాదో లేదంటే ఆస్తిని బట్టి ఉన్నాదో నేనే చూస్తానని చెప్పాడండి. వెళ్ళిపోయాడండి. ఎక్కడికి వెళ్ళిపోయాడంట చూడండి. యెహోవా ఇదిగో అతనికి కలిగిన సమస్తము నీ వశమునే ఉన్నది, అతనికి మాత్రం ఏ హానియు చేయకూడదని అపవాదికి సెలవేయగా వాడు యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళి ఏం చేస్తున్నాడు చూడండి. ఒక దినమున యోబు కుమార్తెలను తమ అన్న ఇంట భోజనము చేయుచు ద్రాక్షారసపానము చేయుచుండగా ఒక దూత అతని యొద్దకు వచ్చి ఎద్దులు నాగలి దున్నుచు అంటే తెలుసు కదా, ఎద్దులు నాగలి దున్నుతాయి తెలుసు కదా, పంట పొలాల్లో ఎద్దులు నాగలి దున్నుచు గాడిదలు వాటి సమీపన మయ్యుచుండగా, గాడిదలు కూడా పక్కనే మేస్తున్నాయంట. ఎవరిది ఇదంతా ఈ సంపద అంతా? యోబుది. గుర్తుపెట్టుకోండి. ఎద్దులు నాగలు దున్నుతున్నాయి, గాడిదలు ఏం చేస్తున్నాయి? పక్కనే మేస్తున్నాయి. ఈ సంపద అంతా యోబుది. గాడిదలు వాటి సమీపన మయ్యుచుండగా శాబాయిలు వాటి మీద పడి వాటిని పెట్టుకొని పోయిను. శాబాయిలు ఏటి మీద పడ్డారంట? వాటి మీద పడి వాటిని పెట్టుకొని పోయారు. ఏం పెట్టుకొని పోయారు చెప్పాలి? ఏం పెట్టుకొని పోయారు? ఎద్దులు గాడిదలు పెట్టుకొని పోయారు. నష్టం ఎవరికి వచ్చింది? యోబుకి వచ్చి. ఇది మొదటి నష్టం. అర్థమవుతుందా? యోబుని నువ్వు ఇష్టానుసారంగా చేసుకొని సెలవిచ్చేశాడు. ఎవరికి? అపవాదిగాడికి. అపవాదిగాడు ఎంటర్ అయిన వెంటనే ఏం జరిగింది? ఇక్కడ ఎద్దులు పోయాయి, గాడిదలు పోయాయి, నష్టం జరిగింది. ఇక నష్టం జరుగుతుండే ఇక ఏం జరిగిందో చూడండి. ఖడ్గముతో పనివారిని హతం చేసిరి. ఖడ్గంతో ఏం చేశారంట? పనివారిని చెప్పండి. ఖడ్గంతో పనివారిని ఏం చేశారు? హతము చేసిరంటే పనివారిని అందరినీ ఏం చేశారు వాళ్ళు? చెప్పండి. చంపేశారు. ఒకటి ఎద్దులు పోయాయి, గాడిదలు పోయాయి, పనివారు చచ్చిపోయారు. ఎంత శోధనండి! అంటే ఒకానొక రోజున యోబు జీవితంలోకి అపవాదిగాడు ఎంటర్ అయిన వెంటనే ఏమండి యోబు జీవితంలో జరుగుతున్న పరిణామాలు మీకు వివరిస్తున్నాను. క్రైస్తవుడికి కష్టాలు వస్తాయా, కన్నీళ్ళు వస్తాయా, బాధలు వస్తాయా, సుఖవంతమైన జీవితం ఉంటుందంటే ఇప్పుడు మీకు స్టార్ట్ అవుతుంది. యోబు జీవితంలో స్టార్ట్ అయింది శ్రమలో. ఎలా స్టార్ట్ అయ్యింది తెలుసా? ఒకానొక రోజున తన పనివారిని చంపేసి గాడిదలు ఎద్దులను ఎత్తుకొని పోయారు. పోయిన నాటి నుండి ఏం జరుగుతుంది చూడండి. ఖడ్గముతో పనివారిని హతం చేసిరి. జరిగింది నీకు తెలియజేయటకు నేను ఒక్కడిని తప్పించుకొని వచ్చి ఉన్నాను. పనివాడు అంటున్నాడండి. అక్కడ జరిగిన విషయము నీకు యజమానుడిగా చెప్పడానికి నేను ఒక్కడినే బ్రతుకున్నాను. ఏం జరిగింది అయ్యా? ఏం జరిగిందంటే అయ్యా ఇదిగో మేము నాగలు దున్నిస్తున్నాం ఎద్దులతో నాగలు దున్నిస్తుండగా బేయులు వచ్చి ఎద్దులను ఆ పక్కనే మేస్తున్న గాడిదలను ఎత్తుకొని పోయారండి. ఎలా ఎత్తుకొని పోయారు? ఫస్ట్ మమ్మల్ని చంపేశారండి, ఆ తర్వాత వాళ్ళని ఎత్తుకొని పోయారండి. వీరిలో తప్పించుకొని నేను ఒక్కడనే వచ్చాను, నీకు సమాచారాన్ని తెలియపరిచింది. ఎంత భయంకరమండి! ఎంత ఆస్తి నష్టం, ఎంతమంది పనివారు పోయారు, వాళ్ళందరి గురించి ఎంత ఘోష. ఇది ఇలా జరుగుతుండగా మరొకడు వచ్చి ఏం చెప్తున్నాడు చూడండి. అతడు ఇంకా మాట్లాడుచుండగా 16వ వచనం, అతడు ఇక్కడ మాట్లాడుచుండగా మరి ఒకడు వచ్చి దేవుని అగ్ని ఆకాశం నుండి పడి గొర్రెలను పనివారును రగలబట్టి కాల్చివేసును. మరొకడు వచ్చి ఏం చెప్తున్నాడు చెప్పండి? మరొకడు వచ్చి ఏం చెప్తున్నాడు? గొర్రెలు ఏమైపోయాయంట? గొర్రెలు పనివారు రగలబెట్టి కాల్చివేసును. మరొకడు వచ్చి ఏం చెప్తున్నాడంటే దేవుని అగ్ని ఆకాశం దిగి ఇదిగో అయ్యా నీ వేలాది వేల గొర్రెలను పనివారును ఏమైపోయారు? కాల్చివేయబడ్డారండి. చూసారా? అది ఫస్ట్ నష్టం. అయితే ఇది రెండో నష్టం. ఫస్ట్ నష్టంలో ఏం జరిగింది? ఎద్దులు గాడిదలు పనివారు పోయారు. నెక్స్ట్ నష్టంలో ఏం జరిగింది? ఆకాశం నుండి అగ్ని రావడం వల్ల ఏమైంది? గొర్రెలు పోయాయి, పనివారు కూడా పోయారు. ఇలా జరుగుతుండగా మరొకడు వచ్చి ఏం చెప్తున్నాడు చూడండి. అతడు ఇంకా మాట్లాడుచుండగా 17వ వచనం, అతడు ఇంకా మాట్లాడుచుండగా
అతను ఇంకా మాట్లాడుచున్న మరి ఒకడు వచ్చి కల్దీలు మూడు సమూహములుగా వచ్చి ఒంటిల మీద పడి వాటిని కొనిపోయి ఖడ్గము చేత పనివారిని చంపిరి. నీవు దానికి తెలియజేయటికి నేను ఒక్కడిని తప్పించుకొని వచ్చి ఉన్నానని అను. మరొకడు వచ్చి ఏమన్నాడు తెలుసా? మరొకడు వచ్చి వాడు ఇదే చెప్తున్నాడు. అయ్యా ఇదిగో ఒంటిలన్నింటినీ కల్దీలు వచ్చారయ్యా, కల్దీలు వచ్చి ఒంటిలన్నింటినీ ఏం చేశారు? తోలుకొని పోయారయ్యా, అందరినీ చంపేశారయ్యా. అలా చెప్పడానికి నేను ఒక్కడనే వచ్చాను అంటున్నాడండి. ఏమిటి ఎన్ని కష్టాలండి. ఏమండి ఆస్తులు ఎలా పోతుంది చూడండి. ఫస్ట్ ఆస్తులు ఎలా పోతుంది? మేకలు పోయాయి, గొర్రెలు పోయాయి, ఎద్దులు పోయాయి, ఒంట్లు పోయాయి, పనివారు పోయారు, అందరూ పోయారు. ఇంకా ఏం జరుగుతుంది చూడండి 18వ వచనం. అతడు మాట్లాడుచుండగా మరి ఒకడు వచ్చి నీ కుమార్తెలను తమ అన్న ఇంట భోజనం చేయుచు ద్రాక్షరస పానము చేయుచుండగా గొప్ప సుడిగాలి అరణ్య మార్గముగా వచ్చి ఆ ఇంట 4 మూలలను కొట్టగా అది యవన మీద పడినందున వారు చనిపోయిరి. ఏమయ్యారంట? చెప్పాలి. ఏమయ్యారు? ఉన్నావా? వినలేదే? ఎలా చచ్చిపోయారు చెప్పు. ఎవరు చంపేశారు? మనుషులు చంపేశారా? బైబిల్ తీసుకో. మనుషులు చంపేశారా? ఎలా చచ్చిపోయారు చూద్దాం. మనుషులు చంపేశారా? చూడు యోబు గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం. అతడు మాట్లాడుచుండగా మరి ఒకడు వచ్చి నీ కుమార్తెలు తమ అన్న ఇంట భోజనము చేయుచు ద్రాక్షరస పానం చేయుచుండగా గొప్ప సుడిగాలి వచ్చి అరణ్య మార్గముగా వచ్చి ఆ ఇంటి 4 మూలలుగా కొట్టగా అది యవనుల మీద పడినందున వారు చనిపోయిరి. ఏమంటే ఆస్తి నష్టం జరిగిందంటే ఏదో ఓర్చుకున్నాడండి. అవునా? ఆస్తులు పోయినాయి, అంతస్తులు పోయినాయి, పనివారు పోయినారు, అందరూ పోయారు. కానీ ఇప్పుడు వచ్చిన వార్త ఏంటి? అయ్యా అదిగో నీ బిడ్డలు నీ అన్న ఇంట భోజనానికి నువ్వు పంపే కదా, అలా పంపినప్పుడు భోజనం చేస్తుండగానే ఏం జరిగింది? అక్కడ గొప్ప సుడిగాలు వచ్చి వారి మీద పడి వారిని ఏం చేసింది? హతం చేసింది. ఏమండి ఇలాంటి వార్త ఏ తండ్రి అయినా విని ఏంటి బ్రతకగలడా? బ్రతకలేడండి. ఏమండి ఇలాంటి వార్త ఏ తండ్రి కూడా విని బ్రతకలేడు. ఏంటి ఇంత స్వాదన ఎందుకు వచ్చిందంటే యోబు ఏమైనా తప్పు చేశాడంటారా? చెప్పండి, యోబు ఏమైనా తప్పు చేశాడంటారా? యోబు ఏ తప్పు చేయలేదండి. యోబు యథార్థవంతుడు, న్యాయవంతుడు, సత్యవంతుడు. కానీ యోబు జీవితంలో ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే యోబుని దేవుడు పరీక్షిస్తున్నాడు. అది ఏ విధంగా పరీక్షిస్తున్నాడు? యోబు నిజంగా నా ఎదుట నమ్మకంగా ఉండగలడా లేదా అని పరీక్షిస్తున్నాడు. అలా పరీక్షిస్తుండగా ఏంటి గొప్ప సుడిగాలి అరణ్య మార్గంగా వచ్చి ఆ ఇంట 4 మూలాలను కొట్టగా అది యవనముల మీద పడినందున వారు చనిపోయారు. దానిని నీకు తెలియజేయటికి నేను ఒక్కడినే తప్పించుకొని వచ్చి ఉన్నాను. అప్పుడు యోబు లేచి తన వస్త్రములను చింపుకొని తల వెంట్రుకలు గొరికించుకొని నేల మీద నాష్టంగా పడి నమస్కారం చేసి ఇట్లాను, నేను నా తల్లి గర్భమును దిగంబరినై వచ్చి దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళుదును. యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకును పోయును, యెహోవా నామమునకు స్తుతి కలుగున గాక అనండి. యోబు ఏమన్నాడు తెలుసా? ఆస్తి పోయింది, అంతస్తు పోయింది, పేరు పోయింది, పలుకుబడి పోయింది, మొత్తం అంతా పోయింది. అదంతా పోగా 10 మంది పిల్లలు కూడా ఏమైపోయారు? చచ్చిపోయారండి. 10 మంది పిల్లలు కూడా చచ్చిపోయిన అంటే ఆయన ఏమన్నాడు తెలుసా? దేవుడు నాకు కీడు చేశాడని అనలా, దేవుడు నాకు అన్యాయం చేశాడని అనలా. కానీ మనం ఏమంటామండి? చెప్పండి, మన జీవితంలో ఏదైనా జరగకూడదు, ఏదైనా జరిగింది అనుకోండి, ఏమంటాం? దేవుడా నాకు అన్యాయం చేసేవు అంటాం. అవునా? దేవుడా నాకు అన్యాయం చేసావు, నాకు ఏ విధంగా అన్యాయం చేసావు, ఇదిగో నా బిడ్డ నువ్వు తీసుకెళ్ళిపోయావు, నాకు అన్యాయం చేసావు అంటాం. ఏంటి? దేవుడు అన్యాయం ఎప్పుడు చేయడండి. దేవుడు అన్యాయం చేయుట అసంభవం అంటే అలా అనుకోవడమే తప్పు అంటున్నాడు. దేవుడు అన్యాయం ఎప్పుడు కూడా చెయ్యడు. దేవుడు అన్యాయస్తుడని ప్రపంచంలో ఎవడు అనడు. అందుకే యోబు కూడా అనలేదండి. యోబు ఏమంటున్నాడు? నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళుదును. యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకొని పోయును, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఎవడైనా ప్రపంచంలో అనగలుగుతాడా? ఏ మాట అనగలుగుతాడా? ఏమండి 10 మంది బిడ్డలండి ఒక్క రోజున చచ్చిపోయారు. 7 కుమారులు 3 కుమార్తెలు ఒక్క రోజున చచ్చిపోయారు 10 మందిని.
10 మంది ఒక్కరోజే చచ్చిపోయినప్పుడు ఏ మనుష్యుడైనా దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు, దేవునికి స్తుతి మళ్ళీ చెల్లిస్తాడా? దేవునికి స్తుతి చెల్లిస్తాడా? స్తుతి ఎప్పుడు చెల్లిస్తాం మనం? ఏదైనా మనకి కలిసి వస్తే స్తుతి చెల్లిస్తాం. స్తుతి కూడిక అంటారు కదా, స్తుతి కూడిక. ఆ స్తుతి కూడికలు అప్పుడు పెట్టుకుంటాం మనం. ఏదైనా లాభం కలిసి వస్తాయి, ఏదైనా మంచి వ్యాపారంలో లాభాలు కలిసి వస్తాయి, ఏదైనా మంచి జాబ్ వస్తాయి, లేదంటే ఏదైనా మంచిగా ఏమండి ఎంతలోనే లాటరీ పెరిగేస్తే స్తుతి కూడికి పెట్టుకుంటాం. కానీ స్తుతి కూడికి ఎప్పుడు పెట్టాడు తెలుసా? యోబు తన పిల్లలు చచ్చిపోయినప్పుడు. 10 మంది ఒక్కసారి ఏంటి అందులో ఒకటి చచ్చిపోయారంటే 9 మంది ఉన్నారు కదా అని వాళ్ళు పెట్టి బ్రతకొచ్చు. పోనీ 8 మంది చచ్చిపోయారంటే 2 ఉన్నారు కదా వాళ్ళే పెట్టి బ్రతకొచ్చు. ఏంటి 10 మంది చచ్చిపోయారంటే ఏంటి ఆయన ఏమైపోవాలని చెప్పండి? ఏంటి మనకు పుట్టిన పిల్లోడు 12, 14, 15, 16, 21 సంవత్సరానికి వచ్చినంత వరకు ఉండి మన కళ్ళ ముందు కనుమరుగు అయిపోతే ఆ తల్లి గుండెలు బాధకు చచ్చిపోతుందే, అవును కదా? మరి 10 మంది బిడ్డల వయసుకు వచ్చిన వారు, యుక్త వయసుకు వచ్చిన వారు ఒక్కసారి చచ్చిపోతే ఆ తండ్రి ఏమైపోవాలని ఒకసారి ఆలోచించండి. కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడా నువ్వు నాకు అన్యాయం చేసేవని అనలేదండి యోబు. అందుకే యోబుని అన్నాడు తెలుసా? ఆయన యథార్థవంతుడు, న్యాయవంతుడు, భూమి మీద అలాంటి వాడు ఎవడనూ లేడు. ఎవడన్నా ఉంటాడా ప్రపంచంలో? ఏమండి అంత జరిగిన తర్వాత యోబు జీవితంలో యోబు జీవితంలో అంత జరిగిన తర్వాత ఆయన ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నాడు చూడండి. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయం చేసినని లేదంట. దేవుడు నాకు అన్యాయం చేశాడని ఎవరితోనూ కూడా చెప్పలేదంట. చూడండి ఎంత నీతిమంతుడో. దేవుడు నాకు అన్యాయం చేశాడని ఎవరితో కూడా చెప్పలేదంట ఆయన. అలాగ జరుగుతున్నటువంటి ఆ కాలంలో, అలాగ జరుగుతున్నటువంటి ఆ తరుణంలో యోబు జీవితంలో ఏమేమి పోయాయి ఆలోచించండి. యోబు జీవితంలో ఏమేమి పోయాయి? ఆస్తి పోయింది, అంతస్తు పోయింది, పనివారు పోయారు, పిల్లలు కూడా పోయారు. ఇంకా యోబు దగ్గర ఏముందండి? యోబు దగ్గర ఏమైనా ఉందా? యోబు దగ్గర ఇంకేమైనా ఉందా? ఏమీ లేదు. కానీ వాడు ఏమంటున్నాడు తెలుసా? యోబు దగ్గర ఇంకా ఉన్నాయి అంటున్నాడు. ఏమున్నాయంట యోబు దగ్గర? ఏమున్నాయి అంటున్నాడు ఒకసారి చూడండి. అదే యోబు గ్రంథం 2వ అధ్యాయం, యోబు గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చూడండి. యోబు గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం. అది ఇంకా ఏ విధంగా పరీక్షించాలనుకుంటున్నాడు ఒకసారి చూడండి. యోబు గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం. అపవాది చర్మము కాపాడుకొనుటకే, చర్మమును తన ప్రాణమును కాపాడుకుంటే తనకు కలిగినది యావత్తును నెరడిచ్చును కదా. ఇంకొకసారి నీవు చెయ్యి చాపి అతని ఎముకను అతని దేహమును మొత్తుని ఎడల అతడు నీ ముఖం ఎదుటిని దూషించి నిన్ను విడిచిపోవును. ఇంకా ఏముందండి యోబు దగ్గర చెప్పండి? ఏమండి ఆస్తి పోయింది, అంతస్తు పోయింది, ఐశ్వర్యం పోయింది, పిల్లలు పోయారు, అందరూ పోయారు. ఇంకా ఏమని పరీక్షిస్తున్నాడు తెలుసు యోబుని? యోబుకి నువ్వు ఒకటి ఇచ్చావు. ఏంటి? సుందరమైన దేహాన్ని ఇచ్చావు. తెలుసా? సుందరమైన దేహాన్ని ఇచ్చావు. ఈ సుందరమైన దేహము ఏం అవ్వాలి ఇప్పుడు? సుందరమైన దేహం ఇప్పుడు కృపులమయం అవ్వాలి. సుందరమైన దేహం ఇప్పుడు పాడైపోవాలి. అలా పాడైపోయినప్పుడు, అలాగే అది కురుపులమయం అయిపోయినప్పుడు నేను దూషిస్తాడు అంటున్నాడండి. అంటే ఎలాంటి స్టేజ్కి తీసుకెళ్ళిపోతున్నారు తెలుసు యోబుని? ఇంకానా ఎలాంటి స్టేజ్కి తీసుకెళ్ళిపోతున్నారు చూడండి. ఎలాంటి స్టేజ్కి తీసుకెళ్ళిపోతున్నారు ఒకసారి చూడగలిగితే దుఃఖం వస్తుందండి, బాధ వస్తుందండి, కన్నీరు వస్తుందండి, వేదన వస్తుందండి. అపవాది కూడా చూడండి ఎలాంటి పరిస్థితులకు యోబుని తీసుకెళ్ళిపోతున్నాడు. 4వ వచనం. అపవాది చర్మం కాపాడుకుంటే, చర్మమును అతని ప్రాణం కాపాడుకుంటే అతను కలిగిన యావత్తును నెరడిచ్చును కదా. ఇంకొకసారి అవకాశం అంటున్నాడు. ఏంటి? ఇంకొకసారి. ఫస్ట్ అవకాశం ఇచ్చాడు. ఏంటి అవకాశం? అతనుకున్న ఆస్తినంతా ఒకవేళ ఇచ్చాను అనుకుంటున్నాను కాబట్టి ఆస్తి నువ్వేం చేయి? పాడు చేసేయి. నేను ఇచ్చాను అనుకుంటున్నా కాబట్టి ఆస్తి నువ్వేం చేయి? తీసేసుకో. నేను ఇచ్చిన ఆస్తి సంపద నువ్వు అనుకుంటున్నావు కాబట్టి ఆస్తిని అంతా అతని ముందు నుంచి నువ్వేం చేయి? లాగేసుకో అని అన్నాడు. ఎవరు? దేవుడు. అది అంతా తీసేసుకున్నాడు. కానీ యోబు మాత్రం తన నోటు నుండి ఒక్క మాట కూడా దేవుణ్ణి దూషించలేదు. ఈ యథార్థతను చూసి అపవాదిగాడికి మెదడు చిట్లిపో ఉంటుంది నాకు తెలిసి. అవునే కదా? ఇంత యథార్థవంతుడు ఏంట్రా అనుకున్నాడు. అలా అనుకున్నప్పుడు దేవుడు మళ్ళీ సవాల్ ఇస్తున్నాడు. ఏమని ఇస్తున్నాడు? అలాంటి వాడిని మళ్ళీ భూమి నువ్వు చూపించగలవా అని అడిగాడు. అలా అడిగినప్పుడు ఈడు ఏమంటున్నాడు? అయితే ఆయనకున్న చర్మము ఏం చేయడాన్ని? పాడు చేయడానికి అధికారం అన్నాడు. చర్మాన్ని ఏం చేయడానికి? పాడు చేయడానికి. అలాగే అధికారం ఏమన్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు చూడండి. అందుకు యెహోవా 6వ వచనం. అందుకు యెహోవా అతడు నీ వశమునే ఉన్నాడు,
అతని ప్రాణము మాత్రమును ముట్టుకొనవద్దని సెలవిచ్చును. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళి అరికాలు మొదలుకొని నడువునెత్తి వరకు బాధగల కురుపులతో యోబును మొత్తును. ఎక్కడి నుండి ఎక్కడి వరకు అంట? అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు అంటే ఏంటి? ఈ అరికాలు చుట్టుకు నేలు మొదలుకొని నడినెత్తి వరకు అంటే ఈ వెంట్రుకలు ఉన్నాయి చూసారా? వెంట్రుకల వరకు, తల మీద ఉన్న వెంట్రుకల వరకు దేహం అంతా ఏమైపోయిందంట? చెప్పండి, దేహం అంతా ఏమైపోయిందంట? కురుపులండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆలోచించండి, ఒకసారి సుదీర్ఘంగా ఆలోచించండి. ఏమండి, ఊజు దేశమందు తూర్పు దిక్కున వన్ ఆఫ్ ద నెంబర్గా ఉన్నటువంటి ఏమండి ఆస్తిపరుడు ఏ స్థితికి వెళ్ళిపోయాడు? ఇప్పుడు ఏ స్థితికి వెళ్ళిపోయాడు? దేన స్థితికి వెళ్ళిపోయాడు. కురుపులతో దేహం పట్టిన వాడిగా అయిపోయాడు. ఏమండి, ఎంత ఆస్తిపరుడు! ఏమండి, ఒక విషయం చెప్పమంటారా? మీకు అర్థం కావాలంటే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు అంబానీ తెలుసా మీకు? అంబానీ, ముఖేష్ అంబానీ తెలుసా? తెలీదా? తన కొడుక్కి తన కోడలికి పెళ్లి చేశాడు, 5,000 కోట్లు ఖర్చు పెట్టాడు. ముఖేష్ అంబానీ అంటే ఇప్పుడు జియో వాడుతున్నాం కదా, ఆ జియోకి అధినేత, జియో ఫోన్లకు జియో సిమ్లకు అధినేత. ఏంటి, వాడు ఎంత ఆస్తిపరుడో తెలుసా? చాలా ఆస్తిపరుడు. ఏమండి, అలాంటి ఆస్తిపరుడు ఏమండి అన్నీ పోయి ఏంటి చిరిగిపోయిన గుడ్డలతో ఒళ్ళంతా కురుపులమయమై టీవీ 9లోని అంబానీ ఆస్తులన్నీ పోయాయి, ఇగో ఇలాంటి పరిస్థితి వచ్చింది అని చూపించాడు అనుకోండి. మనుషులకి ఎలా అనిపిస్తుందో చెప్పండి? అనిపించదా? ఏట్రా ఇన్ని ఆస్తులు! తన కొడుకు పెళ్లికే 5,000 కోట్లు ఖర్చు పెట్టి పెళ్లి చేశాడు. తన పెళ్లి కొడుకు ఎంత? తన కొడుకు పెళ్లి ఖర్చు ఎంత? 5,000 కోట్లు. ₹1 కాదు, 5,000 కోట్లు. ఆ పెళ్లికి వచ్చిన హీరోలకి కోట్లు ఇచ్చాడు, కోట్లు వచ్చినందుకు తెలుసా? హీరోలకు, ఆ పెళ్లికి వచ్చిన వారికి. ఇంత ఆస్తిపరుడు ఒక్కసారి ఆస్తులన్నీ పోగా చిరిగిపోయిన గుడ్డలతో టీవీ 9లోని ఆ టీవీ 9లో న్యూస్ రిపోర్టర్లు ఇలాగా ఒకనప్పుడు అంబానీ ఇలాగా జియో టవర్ లేదంటే ఇలా జియో సిమ్ లేదంటే ఇలా జియో ఫోన్లు ఇలాంటి అధినేత ఇలాంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి లేదంటే దుర్భరమైన పరిస్థితి వచ్చేసాడంటే మనుషులకి ఏమనిపిస్తుందో ఒకసారి చెప్పండి? అర్థమైంది మీకు? అలాంటి టాప్ రేంజ్లో ఉన్నాడు ఎవరు తెలుసా? ఈరోజు ముఖేష్ అంబానీ ఉన్నాడంటే ఆ దుర్మార్గుడాడు, వాడు పనికిమాలిన వాడాడు. అలాంటి పనికిమాలిన వాళ్ళందరూ కూడా ప్రజల సొమ్ముని కాసేయడానికి నానా ప్రయత్నాలు చేసి ఆ ఎత్తుకెదిగారు. కానీ యోబు అలా ఎదగలా. యోబు ఎలా ఎదిగాడు? న్యాయంగా చేశాడు, యథార్థంగా చేశాడు వ్యాపారాలు, యథార్థంగా చేసి న్యాయంగా ఎదిగాడు. న్యాయంగా ఎదిగిన వాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు తెలుసా? కిందకు వచ్చేసాడు. అలా కిందకు వచ్చేసిన తర్వాత ఎలాగుంది ఆయన పరిస్థితి అని మనం చూడగలేదు. చూడండి, అందుకు యెహోవా అతడు నీ వశము నేనున్నాడు, అతని ప్రాణమును మాత్రం నువ్వు ముట్టుకొనవద్దని సెలవిచ్చును. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోబును మొత్తును. అప్పుడు ఏం జరిగింది చూడండి, 8వ వచనం. అతడు ఒళ్ళు గోకు కొన్నిటికే చిలాపెంకు తీసుకొని బూడిదలో కూర్చుండగా అతని ఒళ్ళు ఏమైపోయిందంట? గోర్లతో కూడా గోక్కోవడానికి ఏమి లేవంట? చెప్పండి, గోర్లు లేవంట. ఎలాంటి రాజు ఎలాంటి స్థితికి వెళ్ళాడు ఒకసారి ఆలోచించండి. రాజు ఊజు దేశానికి రాజు ఎక్కడికి వెళ్ళిపోయాడు తెలుసా? అరికాలు నుండి నెన్నెత్తి వరకు కురుపులతో గోక్కోవడానికి గోళ్ళు లేనటువంటి పరిస్థితుల్లో ఎవడో కూడా ముట్టుకోనకుండానటువంటి దౌర్భాగ్యకరమైన పరిస్థితికి వెళ్ళిపోయాడు. దాన్ని అంటివ్యాధి అంటారు. అలాంటి అంటివ్యాధిని వేరొకడు వచ్చి అంటుకోడు ఆ మనిషిని. అలాంటి స్థితికి వెళ్ళిపోయాడండి రాజు. అర్థమవుతుందా? రాజు ఎక్కడికి వెళ్ళిపోయాడంట? అరికాలు నుండి నడినెత్తి వరకు కురుపులమయం దేహం అంతా గోక్కోవడానికి ఏమి లేవంట. 8వ వచనం, గోక్కోవడానికి ఏమి లేవంట. అతడు ఒళ్ళు గోక్కొనుటకే చెలాపెంకు తీసుకొని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి, నీవింకను యథార్థతను వదలకి ఉందవా? దేవుని దూషించి మరణం కమ్మమనను. భార్య వచ్చి ఏమంటుంది చెప్పండి? భార్య వచ్చి ఏమంటుంది? ఇక నువ్వు యథార్థత వదలవా? యథార్థత అంటే ఏంటి చెప్పండి? ఏంటి? దేవుని యందు భక్తి.
ఆ భక్తిని ఇంకా వదలవా నువ్వు? దేవుడు నీకు ఏం చేశాడు అడుగుతున్న భార్య. చెప్పు, దేవుడు నీకు ఏం చేశాడు? ఏ స్థితిలో ఉన్నవాడివి? ఏ స్థితికి వచ్చావు? ఎలాంటి రాజ్యభోగాలు అనుభవించిన వాడివి? ఎలాంటి స్థితికి వచ్చావు? నీ పిల్లలు పోయే బుద్ధి రాలా నీకు, నీ గొర్రెలు పోయే బుద్ధి రాలా నీకు, నీ ఎద్దులు పోయే బుద్ధి రాలా నీకు, నీ ఒంటిలు పోయే బుద్ధి రాలా నీకు, నీకున్న పేరు పోయింది, పలుకుబడిపోయింది. నిన్ను పరామర్శించిన వాడు వచ్చి ఎవడ్రా ఈడని నీ కళ్ళ ముందు ఉమ్మేసి వెళ్ళిపోతున్నాడు. ఇంకా నీకు బుద్ధి రాదా? నువ్వు నమ్ముకున్న దేవుడు నీకు ఏం చేశాడు అని అడుగుతుంది. అవును కదా, మనల్ని కూడా అలాగని అడుగుతున్నారు, మనల్ని కూడా అలాగ అడుగుతారు. అర్థమవుతుందా? నువ్వు నమ్ముకున్న దేవుడు నీకు ఏం చేశాడయ్యా, ఏమిచ్చాడు? ఇన్ని కష్టాలు నీకు ఎందుకు వస్తాయి? ఒకవేళ దేవుడే ఉంటే నీకు ఇన్ని కష్టాలు వస్తాయి అని అడుగుతుంది భార్య. అప్పుడు యోబు ఏమన్నాడు చూడండి, యోబు ఏమన్నాడు చూడండి, ఎంత గొప్ప మాట అన్నాడు. యోబు భార్య అంటుంది, ఏమంటుంది? అతని భార్య వచ్చి, నువ్వు ఇకను యథార్థతను వదలకు ఎందువా? దేవుని దూషించి మరణం కమ్మను. అందుకతడు 10వ వచనం, అందుకతడు మూర్ఖులు మాట్లాడినట్లు నువ్వు మాట్లాడుచున్నావు. ఎవరు మాట్లాడినట్టు? మూర్ఖులు మాట్లాడినట్టు. అంటే అర్థం ఏంటో తెలుసా? మూర్ఖులు అంటే ఎవరు తెలుసా? దేవుని నమ్మని వారు, దేవుని యందు విశ్వాసం లేని వారు, దేవుని శక్తిని ఆశ్రయించలేని వారు. ఇలాంటి మూర్ఖులు మాట్లాడతారు మన దగ్గరికి వచ్చి. నీకు కష్టాలు వస్తున్నాయి, నీకు బాధలు వస్తున్నాయి. కష్టాలు రావా, బాధలు రావా? వస్తాయి. ఆ కష్టాలు బాధలు ఎందుకు వస్తాయి తెలుసా? నువ్వు దేవునిలో తిన్నంగా వాడబడ్డానికి వస్తాయి. అవును కదా? ఏమండి? 10వ వచనం, అందుకు అతడు మూర్ఖులు మాట్లాడినట్టుగా నువ్వు మాట్లాడుచున్నావు. మనం దేవుని వల్ల మేలు అనుభవించదమా, కీడును మనం తగదా అను. ఈ సంగతులు ఏ విషయమందును యోబు నోటి మాటతో నేను పాపం చేయలేదు. ఈ సంగతుల విషయంలో ఏ విషయంలోనైనా సరే నోటి మాటతో, అంటే దేవుని దూషించడం కానివచ్చు, ఏ పాపము చేయలేదంటండి. అర్థమవుతుందా? ఏంటి ఇలాగ అయిపోయింది కదా యోబు పరిస్థితి. ఇలాగ అయిపోయినప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారండి. ఎంతమంది యోబు ఫ్రెండ్స్? ఎంతమంది యోబు ఫ్రెండ్స్? ఎంతమంది యోబు ఫ్రెండ్స్? ఎంతమంది తెలీదా? చదువు 11వ వచనం. యోబు ఫ్రెండ్స్ ఎంతమంది ఒకసారి మనం చూడగలిగితే చూడండి. తేమానీయుడైన ఎలీఫాజు, సుహీయుడైన బిల్దాదు, నయోమితీయుడైన జోఫారు అను యోబు ముగ్గురు స్నేహితులు అతనికి సంభవించిన ఆపదలన్నిటిని గూర్చి వినిన వారే అతనితో కలిసి దుఃఖించుటకును అతను ఓదార్చుటకును పోవాలని ఆలోచించుకొని తమ స్థలములను విడిచిపోచ్చిరి. ఏం చేశారంటే వీళ్ళు ముగ్గురును? యోబు అని మన స్నేహితుడు ఇంత ఘోరమైనటువంటి పరిణామాలు జరిగాయి, యోబు అని మన స్నేహితుడు ఇలాగ అయిపోయాడు అని పరామర్శించడానికి, అతనితో కొంచెం దుఃఖించడానికి వారికి ఉన్నటువంటి స్థలాలు విడిచి ఏం చేశారంటే వీళ్ళు ఏం చేశారంట? వచ్చారంటండి. అలా వచ్చిన తర్వాత ఏం జరుగుతుందో చూడండి. స్నేహితులు నిజంగా మంచోళ్ళేనండి వీళ్ళు ఒక రకంగా, కానీ యోబుని విడిచి వెళ్ళిపోయారు. అంటే మనుషులు ఎవరు కూడా మనతో ఉండరు. ఏమిటి ఈ యోబు స్నేహితులు ఏం చేశారు ఒకసారి చూడండి. 12వ వచనం, వారు వచ్చి దూరంగా నిలవబడి కన్నులెత్తి చూచినప్పుడు అతన్ని పోల్చలేక తమ వస్త్రములు చింపుకొని ఆకాశం తట్టు తలల మీద ధూళి చెల్లుకొని ఎలుగెత్తి ఏడ్చిరి. చూశారండి స్నేహితుడిని, పోల్చలేకపోతున్నారు. ఎందుకు పోల్చలేకపోతున్నారు? ఒకప్పుడు ఆకారం వేరు, ఇప్పుడు ఆకారం వేరు. ఒకప్పుడు సుందరమైన దేహం, ఇప్పుడు దేహం కురుపులమే అయిపోయింది. ఒకప్పుడు మంచి వస్త్రాలుండి ఇప్పుడు ఏ వస్త్రాలు లేవు. ఒకప్పుడు రాజులాగా ఉండేవాడు, ఇప్పుడు బెకారి వాళ్ళ ఉన్నాడు. చూసి ఆయన పరిస్థితిని చూసి ఏంటి వాళ్ళు బోరుమని ఏడుస్తున్నారంటండి. ఏం చేస్తున్నారు? బోరుమని ఏడుస్తున్నారు. ఎలా ఏడుస్తున్నారు చూడండి. వారు వచ్చి దూరంగా నిలవబడి కనులెత్తి చూచినప్పుడు అతన్ని పోల్చలేక తమ వస్త్రములు చింపుకొని ఆకాశం తట్టు తలల మీద ధూళి జల్లుకొని ఎలుగెత్తి ఏడ్చిరి. అతని బాధ అత్యధికముగా నుండిని గ్రహించి ఎవరునూ అతనితో ఒక మాట అయినను పలకక రేయింబగలు 7 దినములు అతనితో కూడా నేలన కూర్చుండిరి. ఎన్ని దినాలు? 7 రోజులండి. 7 రోజులు యోబుతో పాటు నేల మీద కూర్చున్నారు స్నేహితులు. ఏంటి ఈరోజు అలాంటి స్నేహితులారా? ఏంటి అలాంటి స్నేహితులారా? కాలు ఇరిగిపోయినా చూడడానికి రాలేని స్నేహితులు తెలుసా? మెడ ఇరిగిపోయినా చూడడానికి రాలేని స్నేహితులు తెలుసా? ఈ స్నేహితులంతా ఎక్కడ వరకు తెలుసా? పప్పలు ఉన్నాయి కొనుక్కుందామా, డబ్బులు ఉన్నాయి కొనుక్కుందామా పప్పలు,
అక్కడ వరకే స్నేహితులు. కానీ యోబు స్నేహితులు గొప్ప స్నేహితులు అండి. కానీ వారికి కూడా దైవ నియమము అర్థం కాలేకపోయేసరికి ఏంటి యోబు గారు 3వ అధ్యాయం అంతట్లో తన బాధ చెప్తున్నాడు. 4వ అధ్యాయంలో అందులో ఒక స్నేహితుడు ఏం చెప్తున్నాడు చూడండి. సమాజం ఇలాగే ఉంటుంది, సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇలాగ ఆలోచిస్తాడు. ఏంటి ఏమని సలహా ఇస్తున్నాడు చూడండి యోబుకి తన స్నేహితుడు. 4వ అధ్యాయం. దానికి తేమానీయుడైన ఎలీఫాజు ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చిండు. ఎవరికి ప్రత్యుత్తరం ఇస్తున్నాడు? యోబుకి చెప్తున్నాడు. యోబుకి ఏమని చెప్తున్నాడు తెలుసా? ఎలాగ ప్రత్యుత్తరం ఇస్తున్నాడు చూడండి. ఎవడైనా ఈ సంగతి ఎత్తి నీతో మాట్లాడినట్లా నీకు వ్యసనం కలుగునా అన్నాడు. ఏ సంగతి? నీకు జరిగినటువంటి సంగతులన్నిటిని గురించి ఎవడైనా ఒకవేళ మాట్లాడితే నీకు వ్యసనం కలుగునా, అంటే నీకేమైనా బాధ వస్తుందా, నీకేమైనా కష్టం వస్తుందా అని అంటున్నాడు. అయితే వాదింపగా ఎవరు ఊరకొనగలడు? వాదిస్తాంగా అంటున్నాడు. వాదిస్తాం కదా అని అంటూ వాదింపగా ఎవరు ఊరుకొనగలడు? అనేకులకు నువ్వు బుద్ధి నేర్పిన వాడువు. యోబు ఎలాంటి వాడంట? అనేకులకు బుద్ధి నేర్పిన వాడంట. ఆలోచిస్తారు మీ మాటలు? ఈ మాటలు ఏమంటున్నారంటే యోబు స్నేహితులు వచ్చి 7 రోజులు కూర్చొని ఏడ్చినప్పుడు మాట్లాడడం ప్రారంభించాడు. 7 రోజులు అయింది. 7 రోజులు అయిన తర్వాత మాట్లాడడం ప్రారంభించాడు. యోబు మాట్లాడిన తర్వాత స్నేహితులు మాట్లాడుతున్నారు. ఎలా మాట్లాడుతున్నారు? స్నేహితుడు ఎలా మాట్లాడుతున్నారు అని అంటే ఆయన అంటున్నాడు. అందులో ఒక స్నేహితుడు, ఎవరైనా ఎలీఫాజ్ అనేటువంటి స్నేహితుడు ఏమంటున్నాడు అని అంటే, అనేకులకు నువ్వు బుద్ధి నేర్పిన వాడువు. నువ్వు రాజుగా ఉన్నప్పుడు ఆస్తుంది, అంతస్తుంది, అనేకులకు ఒరే ఎందుకురా ఇలా చెడిపోతున్నారు, ఎందుకురా ఇలాగ ప్రవర్తిస్తున్నారు, బుద్ధి నేర్పిన వాడువు నువ్వు అని అంటున్నాడా. నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణను ఆధారం కదా. నువ్వు అలా చెప్పినప్పుడు నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణ ఆధారం. నువ్వు అందుకే నువ్వు అలాగే వారి ఎదుట ప్రవర్తించావు అని అంటూ ఏమంటున్నాడు చూడండి. జ్ఞాపకం చేసుకునము, నిరపరాధైన ఒకడు ఎప్పుడైనా నశించునా. ఏమంటున్నాడు తెలుసా? నిరపరాధైన ఎడల ఎప్పుడైనా నశించునా అని అంటున్నాడు. అంటే నిరపరాధులు ఎప్పుడు కూడా నశించరు. ఏమంటున్నాడు తెలుసా? నువ్వు నిరపరాధి అయితే, నువ్వు ఏ పాపము చేయకపోతే ఇంత శ్రమ ఎందుకు వచ్చింది యోబు అని అడుగుతున్నారండి వాళ్ళు. అర్థమవుతుందా అక్క? విను, ఏమంటున్నారు వాళ్ళు? యోబు స్నేహితులు ఏమంటున్నారు? చాలా జాగ్రత్తగా రండి. యోబు దగ్గరికి వచ్చి యోబు స్నేహితులు ఏమంటున్నారు అని అంటే, అయితే ఏమండి యోబు స్నేహితులు వచ్చి ఏమంటున్నారు అని అంటే, నువ్వు నిరపరాధివైతే నీకు ఈ శ్రమ ఎందుకు వచ్చింది అంటున్నారు. నువ్వు నిరపరాధివైతే నీకు ఈ శ్రమ ఎందుకు వచ్చింది అంటే, నువ్వు ఏదో పాపం చేసావు. పాపం చేశాడు యోబు? చెప్పండి, పాపం చేశాడు యోబు? ఏ పాపం చేయలేదండి యోబు. కానీ సమాజం ఎలా మాట్లాడుతుందో తెలుసా? నువ్వేదో పాపం చేసావు కనుకనే నీకు ఈ శ్రమ వచ్చింది అని అంటారండి. అందుకే యోబు స్నేహితులు ఏమంటున్నారు అంటే, ఏమంటే వాళ్ళ మాటలు చూడండి ఇంకా ఎంత బాధను కలిగిస్తున్నాయంటే యోబుకి. వాళ్ళ మాటలు చూడండి ఎలా అంటున్నారు అంటే, 4వ వచనం. నీ మాటలు తొట్టిలో వాడిని ఆదుకొనియుండును, కృంగిపోయిన మోకాళ్ళు వానిని నువ్వు బలపరిచితివి. అయితే ఇప్పుడు శ్రమ నీకు కలగగా నువ్వు దుఃఖాక్రాంతుడివైతివి. ఇంతమంది నువ్వు ఆదుకున్నావు, ఇంతమందిని నువ్వు అందరినీ బాగు చేసావు, ఇంతమంది నువ్వు దైవికంగా నిలబెట్టావు, కానీ ఇప్పుడు నీకు శ్రమ వచ్చింది యోబు అంటున్నారు వాళ్ళు. నీకు శ్రమ వచ్చింది, నీకు వచ్చిన ఈ శ్రమ ఎవరితో చెప్పుకుంటావు అని అంటున్నారు. ఏమన్నా తెలుసా? అది నీకు తగలగా నీవు కలవరపడుచున్నావు. నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం కాదా? జ్ఞాపకం చేసుకొనము, నిరపరాధైన ఒక్కడు ఎప్పుడైనా నశించునా. నువ్వు నిరపరాధు అయితే నీకు ఇలాంటి స్థితి వస్తుందా? నువ్వు దేవుని ఎదుట పాపం చేయకపోతే ఇలాంటి గతి నీకు వస్తుందా అని అంటున్నాడు. అర్థమవుతుందా? అప్పుడప్పుడు మనుషులు తరచుగా ఏమంటారు తెలుసా? ఒక విషయం చెప్పమంటారా? తరచుగా ఏమంటారు తెలుసా? ఎవరికైనా ఘోరమైన యాక్సిడెంట్ జరిగింది అనుకోండి, ఎవరైనా ఘోరంగా చచ్చిపోయారు అనుకోండి, ఏమంటారు తెలుసా? ఆడు భయంకరమైన పాపం చేశాడండి, అందుకే అలాంటి పరిస్థితి వచ్చిందండి అంటాం మనం. ఇప్పుడు యోబుని అలా అందామా? చెప్పండి, యోబును అలా అందామా? మనుషులు నైజమండి, నీచం మనుషులు, పనికిమాల బుద్ధి మనుషులది. ఏమండి ఎంత పనికిమాల బుద్ధి అంటే, కళ్ళ ముందు కనిపించిన దాన్ని బట్టి డిసైడ్ చేస్తారు, జడ్జిమెంట్ చేస్తారు. నీకు తెలుసురా ఏం జరిగిందో? ఇక్కడ యోబు స్నేహితులు కూడా అదే అంటున్నారు. నువ్వు నిరపరాధివైతే ఇలా జరుగుతుందా? నీ పిల్లలు చచ్చిపోతారా? నువ్వు యథార్థవంతుడివైతే నీ ఆస్తలా పోతుందా? మేము చూడు ఎంత బాగున్నామో.
మా ఆస్తులు పోలేదు, మా అంతస్తులు పోలేదు, మా పిల్లలు బాగానే ఉన్నారు, నువ్వు ఏదో పాపం చేసావు యోబు అంటున్నారు వాళ్ళు. ఏంటి యోబు పాపం చేశాడా? మనుషులుగా మనమైతే ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నాం చెప్పండి? నిజమేనండి. లేదంటే ఇలాంటి పరిస్థితి ఎందుకు వస్తుందండి? ఎంతమంది ఉసురు పోసుకున్నాడో అందుకే ఇలాంటి పరిస్థితి వచ్చింది. అలాగంటున్నారండి యోబు స్నేహితులు. 7వ వచనం, 4వ అధ్యాయం 7వ వచనం, జ్ఞాపకం చేసుకునము, నిరపరాధైన ఒకడు ఎప్పుడైనా నశించినా, యథార్థవర్తనులు ఎక్కడైనా నిర్మూలమయ్యారా అంటున్నారు. నిర్మూలమయ్యారా? కనిపించకుండా పోయారా? యథార్థవంతులు ఎక్కడ నిర్మూలమయ్యారా? లేదే. మరి నువ్వెందుకు ఇలా అయిపోయావు యోబు అంటే, నువ్వు యథార్థంగా ఉన్నట్టుగా నటించావు తప్ప యథార్థంగా నువ్వు లేవు యోబు. నువ్వు ఎంత బాధ పెట్టేస్తున్నారండి. ఎంత బాధపడుతున్న వాళ్ళని, ఆస్తులు పోయి, అంతస్తులు పోయి, అంతా పోయి, సర్వం పోయింది, శరీర దేహంతో ఏంటి లేవలేని పరిస్థితి, గోలు లేక చిలాపెంకులతో గోక్కున్న పరిస్థితి, ఆ పరిస్థితులు ఉన్న యోబుని ఓదార్చిపోగా వాళ్ళు ఏమన్నా తెలుసా? నువ్వు యథార్థవంతుడు కాదు, నువ్వు న్యాయవంతుడివి కాదు, అందుకే నీకు శ్రమలు వచ్చాయి, అందుకే నీకు కష్టాలు వచ్చాయి, అందుకే నువ్వు ఈరోజు ఈ పరిస్థితిలో ఉన్నావు. ఈరోజు మనుషులు కూడా మనల్ని అలాగ అంటారు. వచ్చి మనుషులు కూడా ఏమంటారు తెలుసా? ఇలాగ అంటారు. కానీ యోబు ఎక్కడ కూడా సన్నగిలిపోలేదు. ఎక్కడ కూడా ఆయన సన్నగిలిపోయి ఏమండి ఏరే విధంగా దేవుని దూషించే విధంగా ఆయన మారిపోలేదండి. చూడండి ఏమంటున్నారు 8వ వచనం, నేను చూచినంత వరకు అక్రమమును దున్ని కీడుని విత్తువారు దాన్ని కోయుదురు. అబ్బా, నేను చూచినంత వరకు అక్రమమును దున్ని కీడుని విత్తువారు దాన్ని కోయుదురు. దేవుడు తెలుసా? నువ్వు అక్రమం చేసావు యోబు, నువ్వు అక్రమము చేసావు. నువ్వు అక్రమం చేసావు కనుకనే నువ్వేం చేస్తున్నప్పుడు కీడును కోస్తున్నావు. అక్రమమును దున్నేవు, కీడు అనే పంట నువ్వేం చేస్తున్నావు? కోస్తున్నావు యోబు అంటున్నారండి. ఏంటి అక్రమంగా బ్రతికాడండి యోబు? ఎన్ని మాటలు అంటున్నారండి? అక్రమంగా బ్రతికే ఉన్నారు, అందుకే ఇప్పుడు కీడును కోస్తున్నావు అంటున్నారు, ఏదేదో మాట్లాడుతున్నారు. కానీ భక్తుడు ఎలా ఉంటాడో ఒకసారి ఈ మాట చూసుకొని ముగించుకుందాం. భక్తుడు ఎలా ఉంటాడో ఒకసారి ఈ మాట చూసుకొని మనం ముగించుకోగలిగితే చూడండి, కీర్తనల గ్రంథం 25వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 25వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చూడండి. కీర్తనల గ్రంథం 25వ అధ్యాయం 2వ వచనం, నా దేవా నీ యందు నమ్మకము ఉంచును, నా దేవా నీ యందు నమ్మిక ఇంచి ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకము. భక్తుడు అంటున్నాడంటే, దేవా నీ యందు నేను నమ్మకం ఉంచాను, నన్ను సిగ్గు పడనీయకము. యోబు దేవుని యందు నమ్మకం ఉంచాడు. దేవుడు సిగ్గుపరిచాడా? తర్వాత దానికి రెట్టింపు వచ్చింది. వచ్చిందా లేదా? వచ్చిందా? దానికి రెట్టింపు, ఆస్తులు, అంతస్తులు, మొత్తం సమస్తం. ఎప్పుడు దేవుని సిగ్గుపడనీయుడండి. ఎప్పుడు కూడా దేవుడు మనుషులు సిగ్గుపడనీయుడు. మనుషులు ఎవరైతే విశ్వాసముతో దేవుని వెంబడిస్తారో వారిని ఎప్పుడు కూడా సిగ్గుపడనీయుడు. కొన్ని పరిణామాలు అలా జరుగుతూ ఉంటాయి. జరిగినప్పుడు అనేకులు వచ్చి ఇలాగ మాట్లాడుతూ ఉంటారు. అలాగే మాట్లాడిన వెంటనే మన హృదయాన్ని మనం ఎప్పుడు కూడా కదలివ్వకూడదండి. యోబు స్నేహితులు వచ్చి అలాగ అంటున్నారు, రే నువ్వు దుర్మార్గుడురా, నువ్వు నేరస్తుడురా, అక్రమం చేసి సంపాదించావురా, అందుకే కీడు అనే పంటను నువ్వు ఇప్పుడు కోస్తున్నావురా. ఎన్ని మాటలండి యోబుని పెట్టుకొని. యోబు అంతటి వాడిని అన్నారంటే మళ్ళాంటి వాళ్ళు అనకుండా ఉంటారా? అంటారు సమాజం. యోబు అంతటి వాడిని ఎలా పడితే అలాగ నోటి మాటలతో తోలినప్పుడు మళ్ళీ తోలకుండా ఉంటారా? అంటారు. వాళ్ళు ఎవరన్నాడంటే యోబు మూర్ఖులు అన్నాడు. ఏమన్నాడు వాళ్ళని? మూర్ఖులు. మూర్ఖులు మాట్లాడుతున్నట్టుగా నువ్వు మాట్లాడుతున్నావే, దేవుని ఎదుట మనం మేరే అనుభవించదమా, కీడు అనుభవింప తగదా అన్నాడు. అది దేవుడు ప్రతి మనిషికి సుఖ దుఃఖాలను జతపరిచాడు. ఇది జ్ఞానం. నీ జీవితంలో కొంతమందికి సుఖము ఉంటుంది, కొంతమందికి శ్రమ కూడా ఉంటుంది. శ్రమను భరించగలిగితేనే నీకు సుఖం వస్తుంది. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, నీతిమంతుడిని ఎప్పుడు కూడా దేవుడు సిగ్గుపడన నీయుడు. వారిని తలెత్తుకున్నట్టుగా చేస్తాడు తప్ప తలదించుకున్నట్టుగా చేయడు. యోబు జీవితంలో తన తర్వాత జరిగినటువంటి అనేకమైనటువంటి పరిణామాలు ఏంటంటే, ఇంకా దేవుడు గొప్ప రెట్టింపు ఆస్తిని ఇచ్చాడు, గొప్ప రెట్టింపు పలుకుబాటుని ఇచ్చాడు. కాబట్టి ఓపిక ఉండాలి. ఎవరు ఏదో అంటున్నారని మన జీవితాన్ని, మన విశ్వాసాన్ని మనం ఎప్పుడు కూడా
తుంచేసుకోకూడదు. దేవుని ఎదుట నమ్మకంగా ఉండాలి. అలా నమ్మకంగా ఉంటారని ఆశిస్తే నా దేవుని మాటలు ముగిస్తున్నాను. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకొని ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. మహాపరిశుద్ధుడా, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడివి మా ప్రియ పరలోకపు తండ్రి, ఇదిగో తండ్రి, నీ పిల్లల మీద మేమందరము తండ్రి, యోబు అనేటువంటి నీ కుమారుడి యొక్క ప్రవర్తన, నీ కుమారుడి యొక్క సద్గుణాలు, నీ కుమారుడి యొక్క తండ్రి నిస్వార్థమైనటువంటి జీవితం ప్రభావం మేము తెలుసుకుని ఉన్నాం. ఇదిగో తండ్రి, నీ కుమారుడు లాగానే మేము కూడా బ్రతకడానికి మీ యొక్క సహాయం మాకు అనుగ్రహించాం. ఈ యొక్క వాక్యం ద్వారా తండ్రి అనేకులని నీ పిల్లల తండ్రి బలపడని మీకు రూపం దయచేస్తారు. ఈ ప్రార్థన మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క పవిత్రమైన శ్రేష్టమైన పూజంపదైనటువంటి నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఏ ఒక్క వీడియోని మిస్ కాకుండా చూడాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.